హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో కాంకారియా లేక్ లోపల ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి దొరుకుతాయి అనేది అయితే క్లియర్గా చెప్తానండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. ఈ కాంకారియా లేక్ గుజరాత్కి చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి. కాంకారియా జూ, కాంకారియా లేక్ అండ్ ఈ లోపల ఉండే టెంపుల్స్, పార్కులు అన్నీ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇక ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. ఇక్కడైతే ట్రైన్ కూడా ఉంటుందండి కాంకారియా లేక్ లోపల. ఈ ట్రైన్ అయితే మనం ఎక్కితే చాలా పెద్దది కదండి కాంకారియా లేక్, నడవలేము. ఈ ట్రైన్ అయితే ఎక్కితే మొత్తం ఒక్క రౌండ్ అయితే వేసి మొత్తం చూపిస్తుందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా మస్తీగా ఉంటుంది. మనకైతే వన్ డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి కాంకారియా లేక్ లోపల. ట్రైన్ చూసారా, చాలా బాగుంది కదా. ఇక ఇప్పుడైతే ఫుడ్ మొత్తం చూపిస్తానండి. ఇక్కడ ఇలాంటి హోటల్స్ అయితే ఉంటాయండి కాంకారియా లేక్ లోపలండి. ఇదంతా మనం జూ అండ్ కాంకారియాలో పార్క్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకైతే బాగా ఆకలైతే వేస్తుంది. కాబట్టి ఇట్లాంటివి హోటల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మనకి, రెస్టారెంట్లు. ఇక్కడైతే అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయండి. చైనీస్ అండ్ ఆంధ్ర వాళ్ళమైతే మనకి దోశ కానీ, ఇడ్లీ కానీ, అట్లా మనకి ఏది కావాలంటే అది, చైనీస్ ఫుడ్ కానీ మనకి ఏది ఇష్టమైతే అది దొరుకుతుందండి. ఏదైనా తినొచ్చండి. పంజాబీ థాలీ, గుజరాతీ థాలీ, చైనీస్ ఫుడ్ అండ్ ఆంధ్ర వాళ్ళ కోసం ప్రత్యేకంగా దోశ ఇవన్నీ దొరుకుతాయండి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే, చాలా ఉంటాయండి. మనం ఏం కంగారు పడవసరం లేదు. మనం కాంకారియా లోపలికి వస్తే వన్ డే మొత్తం పడుతుంది మనకి. ఇంకప్పుడు ఆకలి అయితే అవుతుంది కాబట్టి ఇక్కడే కూర్చొని అయితే ఇక్కడే టేబుల్స్ కూడా ఉంటాయండి, తినొచ్చండి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అండ్ మనకైతే ఎంజాయ్ అయితే వస్తుంది. పిల్లల్ని తీసుకొని వన్ డే మొత్తము ఇక్కడికి తిరగడానికి అయితే రావచ్చండి. ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి గుజరాత్కి. గుజరాత్లో ఉండే వాళ్ళకి కాంకారియా లేక్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి. చాలా బాగుంటుంది. జూ కూడా ఉందండి ఇక్కడ, చాలా బాగుంటుంది జూ కూడా. టెంపుల్స్ కూడా ఉంటాయండి లోపల. ఆ టెంపుల్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇదంతా ఫుడ్ అండి. చూడండి, మొత్తము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్దదండి. ఫుడ్ కూడా మనకి నడిచేసరికి 5 మినిట్స్ పైనే పడుతుందండి, ఫాస్ట్గా నడిచినా సరే. అంత పెద్దదండి ఫుడ్. మొత్తము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి, రెస్టారెంట్లు. ఇక్కడ ఐస్ క్రీమ్ కానీ, ఇట్లా మనకి ఒకవేళ ఫ్రైడ్ రైస్లు అలాగ కావాలి, పులావులు అలాంటివి కావాలన్నా ఏదైనా సరే దొరుకుతుందండి. చాలా బాగుంటుంది అందుబాటులో. ఎప్పుడైనా గుజరాత్ వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే కాంకారియా లేక్ అండి. పిల్లల్ని తీసుకొని అయితే వన్ డే వస్తే పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది. సరే కదా, టేబుల్స్ కూడా ఖాళీ లేవు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి చాలామంది విజిట్ చేయడానికి అయితే వస్తూ ఉంటారండి జనాలైతే. మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే క్లియర్గా వాళ్ళకి తెలిసిపోతుందండి ఇట్లా ఉంటుంది అని చెప్పి. కాంకారియా లేక్ లోపల చూడండి, ఇవన్నీ హోటల్సేనండి, మొత్తం రెస్టారెంట్లేనండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదా. మనం జూ ఇవన్నీ చూసుకుని జూ లోపలికి వెళ్తే మనకి ఒక 3 అవర్స్ అయినా పడుతుందండి అదంతా నడవడానికి. ఆ తర్వాత అయితే వచ్చి ఇక్కడైతే లంచ్ చేయొచ్చండి. మేమైతే చోలే భటోరే ఇదైతే తీసుకున్నామండి. ఇగోండి, ఇక్కడైతే కూర్చొని అయితే తినొచ్చండి. టేబుల్స్ కూడా ఉంటాయి, చూసారు కదా. ఇదైతే మెనూ అండి. ఇందులో ఉండే ఐటమ్స్ అన్నీ అవైలబుల్ అండి, అన్నీ దొరుకుతాయి. చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత బయటకైతే వచ్చి మేమైతే ఫుడ్ అయితే తిన్నామండి. ఆ తర్వాత మా పిల్లలైతే ఐస్ క్రీమ్ అడిగితే ఇక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము, అవి కూడా తింటున్నారు. చూసారు కదా, వెనక బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా. అదంతా కాంకారియా లేక్ అండి, చూస్తున్నారు కదా. చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి ఇదైతే గుజరాత్కి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆ తర్వాత కాటన్ క్యాండీ అయితే తీసుకున్నామండి, మా పిల్లలు అడిగారని. చూడండి ఎంత బాగా తయారు చేస్తున్నారో, అప్పటికప్పుడే తయారు చేసి అయితే ఇస్తారండి. కాటన్ క్యాండీ చాలా పెద్దది, చూసారా, చాలా బాగుంది కదా కాటన్ క్యాండీ కూడా. చూడండి,
టేస్ట్ కూడా బాగుందండి కాటన్ క్యాండీ. కాటన్ క్యాండీ తినకూడదు, ఇక అప్పుడప్పుడైతే ఏం కాదని తీసుకున్నాము. మా బాబుకైతే చూడండి చాలా పెద్దదైపోయింది, ఎట్లా తినాలో కూడా అర్థం కావట్లేదు వాడికైతే. ఇంకా క్యూట్గా తింటున్నాడు చూసారా, చూడండి తింటున్నాడు మా బాబు. అండ్ పక్కన ఇటు పక్కన ఉందండి మా పాప, తను ఇద్దరైతే తింటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, కాంకారియా లేక్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించాను. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.